ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని అన్నారు. కులగణన, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేశామన్నారు. అలాగే 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలన్నీ ఏడాదిన్నరలోనే అమలు చేస్తున్నట్లు తెలిపారు. యువతకు ఆర్థిక భరోసా కల్పించడానికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో నిరుద్యోగ యువతకు 3 లక్షల వరకు రుణాలు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 5వ తేదీలోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రజాపాలన ప్రభుత్వం వారందరికీ శుభాకాంక్షలతో అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకు మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000, 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి. ఈరోజు 57,924 ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు. అదేవిధంగా 22,000 మంది టీచర్లకు 20 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేకుంటుంటే ఇచ్చినాం, చిన్న ఆరోపణ లేదు.